ఇంటికి సంబంధించి వాస్తు కరెక్ట్గా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటికే ఎన్నో రకాల వాస్తు సూచనలని అందించాం. ఈ రోజు కూడా మీరు చేయగలిగిన సూచనలని, సలహాలని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి గనక మీరు పాటించుకోగలిగినా, ఏర్పాటు చేసుకోగలిగినా మీరు సుఖ సంతోషాలతో ఉంటారు. మీకు క్షేమదాయకం. దీనికి మీరు చేయవలసిందల్లా ఏమిటి అంటే, ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశ వైపును చూడటం అలవాటు చేసుకోండి. ఉత్తరం కుబేర స్థానం. కుబేర స్థానాన్ని చూసినట్లవుతుందని వాస్తు కూడా చెప్తోంది. ఎవరైతే ఈ విధంగా చేస్తారో ఆ ఇంట్లో ధనానికి ఇబ్బంది ఉండదు. నిద్రలేవగానే తూర్పు దిశగా నడిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా జరుగుతాయి. అలాగే బాత్రూంలో, లాబరేటరీలో దక్షిణముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చోవాలి. తూర్పు పడమరలకు అభిముఖంగా కూర్చోకూడదు. అలాగే గృహాన్ని చిమ్మేటప్పుడు లేదా క్లీన్ చేసేటప్పుడు ఈశాన్యంలో ప్రారంభించి నైరుతి వైపుకు చెత్తను ఊడవాలి. ఆగ్నేయమూల వంట చేసేటప్పుడు తూర్పు ముఖంగా నిలిచి వంట చేయాలి. అలాగే ఇంటిని చిమ్మే చీపిరిని శనిదేవుడి ఆయుధంగా చెప్తారు. ఆయన చేతిలో ఎప్పుడూ చీపిరెత్తి పట్టుకుని ఉంటాడు. కాబట్టి మనం చీపురును గోడకి ఆనించేటప్పుడు చీపురు పట్టుకునే భాగాన్ని పైకి మాత్రమే నిలబెట్టి ఉంచడం శుభప్రదం. ఈశాన్యంలో దేవుడి మందిరాలు నిర్మించి పూజ చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఈశాన్యం మూతపడుతుంది. తూర్పు గోడలోనే దేవుడి గూడుని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తేనే క్షేమదాయకం.